విడిపించడాలు, మోడీ సాధించడాలు ఇవన్నీ ఒక ఎత్తు. మోడీ ప్రభుత్వం వచ్చాక పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిన మాట వాస్తవం. తగ్గే సందర్భంలో కూడా తగ్గకపోవడమే భారతదేశ ప్రజలకు ఉన్నటువంటి కోపం. ఎస్పెషల్లీ ఏదైతే కరోనా టైంలో పెట్రోల్ డీజిల్ ధరలు బాగా తగ్గినాయి, కానీ ఆ డబ్బులు మనకివ్వాల. ఆ డబ్బులు అదేమంటే అప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే అంతకుముందు అప్పులు ఉన్నాయి కాబట్టి ఆయా పెట్రోల్ డీజిల్ సంస్థలకి ఆ అప్పులు తీర్చారు అని చెప్పారు. ఎనఫ్ అయిపోయింది కదా. ఆ తర్వాత ఇంకో పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైపోయాక తక్కువకే మనకి బ్యారెల్ వస్తుంది, కానీ మన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గలేదు. ఓ రకంగా ప్రభుత్వం మీద అసంతృప్తికి మొన్నటి ఎన్నికల్లో ఓటమిలో అది కూడా కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది అన్నటువంటి ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్నటువంటి మాట ఎంతవరకు సాధ్యమో చూడాల్సి ఉంది.